నా పేరు గుర్తి గణేష్. నేను సీనియర్ రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్. నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేశాక యూకే యూఎస్ వెళ్ళి హయ్యర్ సర్జికల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. నా ట్రైనింగ్ మెయిన్గా గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీలో. నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి యూఎస్ యూకే ట్రైన్డ్ సర్టిఫైడ్ రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ని. నా ఆశయం ఏంటంటే విదేశాల్లో ఉండే అత్యాధునికమైన సర్జికల్ టెక్నిక్స్ కానీ, మెడికల్ నాలెడ్జ్ కానీ మన దేశానికి కూడా తీసుకొచ్చి మన ప్రజలకి, మన ప్రాంత ప్రజలకి ఉపయోగపడాలని. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ గురించి మాట్లాడుతున్నాను. బేరియాట్రిక్ సర్జరీ అంటే బేరియోస్ అంటే వెయిట్. సో వెయిట్కి సంబంధించిన సర్జరీ, అధిక బరువును, స్థూలకాయాన్ని తగ్గించే సర్జరీని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. సో ప్రథమంగా మనం అక్కడ చూడాల్సింది అధిక బరువు. అది ప్రాబ్లం, దానికి చేసేది సర్జరీ అది. సో అధిక బరువు అనేది మనకి మిగిలిన అన్ని డిసీజెస్, అన్ని మెడికల్ కండిషన్స్లానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే చికిత్స కన్నా నివారణ మెరుగు. అంటే అధిక బరువు రాకుండా చూసుకోవడం మెరుగు మాట. అధిక బరువు వచ్చాక దాన్ని ఎలా తగ్గించుకోవాలి, సర్జరీ ద్వారానా, డైటింగా, ఇంకేమన్నా ద్వారానా అనుకోకుండా అసలు ముందే అది రాకుండా ఉండేట్టు చూసుకోవాలన్నమాట. అది ఎప్పుడు ఉపయోగం. అలా కాకుండా అది వచ్చాక దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గించుకోవడం ఎప్పుడు ఉత్తమం. ఇంకా తప్పదు అంటే ఆపరేషన్కి వెళ్ళాలి. ఆ ఆపరేషన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. దానిలో రకరకాలు ఉంటాయన్నమాట. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అధిక బరువు రాకుండా ప్రివెన్షన్ లాగా అంటే జీవన శైలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ స్టైల్. జీవన శైలి సరిగ్గా ఉండడం. అందులో ఏంటంటే ఆహారం, సమతుల్య ఆహారం అంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్స్, మాంసకృతులు, తర్వాత కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్, మంచి ఫ్యాట్స్, తర్వాత విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా సరైన మోతాదులో ఉండి క్యాలరీస్ అంటే మరీ ఎక్కువ మోతాదు తీసుకోకుండా అవసరమైన క్యాలరీస్ వరకు తీసుకుంటూ ఉంటే కనుక అధిక బరువు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అంటే రెగ్యులర్గా ఒక వ్యాయామం చేయడం. రోజు 30 నిమిషాల, 60 నిమిషాల, 20 నిమిషాల మీ ఇష్టం. బట్ ప్రతిరోజు మాట 20 నిమిషాలు తగ్గకుండా వ్యాయామం చేస్తూ ఉంటే అది కూడా మన జీర్ణ వ్యవస్థకే కాకుండా శరీరంలో మిగిలిన అన్ని వ్యవస్థలకి కూడా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మనకి ఏమైనా జబ్బులు ఇవి లేకుండా చూసుకోవడం. ఏమైనా వచ్చినట్టు అలా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం పరీక్షలు చేయించుకొని దానికి తగిన మందులు వాడటం. అంటే ఉదాహరణకి థైరాయిడ్ ఇబ్బంది వచ్చిందనుకోండి. థైరాయిడ్ ఇబ్బంది వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎంత వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళు వెయిట్ పెరగడం, తగ్గడం అది ఉంటుందన్నమాట. సో వెంటనే డాక్టర్కి చూపించుకొని వాటి వల్ల పరీక్షలు చేయించుకొని వాటికి మందులు ఏమైనా వాడాలా, ఏం చేయాలని కనుక్కోవడం ఇంపార్టెంట్. అలాగే చెడు అలవాట్లు లేకపోవడం అంటే ఆల్కహాల్, స్మోకింగు, గుట్కా ఇలాంటివన్నీ లేకపోవడం. ఇది కూడా మనకి బరువుకి సరైన బరువులో ఉండేట్టుగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది ప్రివెన్షన్. అధిక బరువు రాకుండా మంచి హెల్త్తో, మంచి ఆరోగ్యంతో ఉండడానికి చేయాల్సిన పనులు ఇవి మాట. సో ఈ విధంగా మనం అధిక బరువు రాకుండా నివారించవచ్చు. యూ కెన్ ప్రివెంట్ ఓవర్ వెయిట్నెస్ ఆర్ ఒబిసిటీ. ఒకసారి ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ ఆర్ స్థూలకాయం అంటే అధిక బరువు వచ్చాక దానికి తగ్గించుకోవడానికి 3 రకాల పద్ధతులు ఉంటాయి. 1 డైట్ అండ్ ఎక్సర్సైజ్, 2 మందులు, డ్రగ్స్, అండ్ 3 ఆపరేషన్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అంటే నేను ఇప్పుడు చెప్పింది సమతుల్య ఆహారం, వెల్ బ్యాలెన్స్ డైట్ మరియు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం. దానివల్ల ఒక 5% మంది పూర్తి ఫలితం పొందగలుగుతారు. రెండోది మందులు. అధిక బరువు తగ్గడానికి పూర్తిగా పనిచేసే మందులు ఇప్పటివరకు ఎక్కడ ఏ దేశంలో కూడా రాలేదన్నమాట. సో అవి ఇంకా కొన్నిసార్లు వస్తాయి, కొన్ని కాంప్లికేషన్లు ఉంటాయి. సో వాటి వల్ల కాంప్లికేషన్లో ఎక్కువ ఉపయోగం కన్నా, అందుకని వాటి రెగ్యులర్గా ఎవరు వాడట్లేదు. 3వది ఆపరేషన్లు. సో అధిక బరువు తగ్గడానికి చేసే ఆపరేషన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది 2 ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఒక ప్రిన్సిపల్ రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్ అంటే రిస్ట్రిక్షన్, మనం తినగలిగే ఆహారాన్ని రిస్ట్రిక్ట్ చేయడం, తగ్గించడాన్ని రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్ అంటారు. రెండోది మాల్ అబ్జార్ప్షన్ ప్రొసీజర్. మాల్ అంటే చెడు, అబ్జార్ప్షన్ అంటే మనకి అరగడం. సో మనం తిన్న ఆహారం అరగడం, సరిగ్గా అరక్కపోకుండా చేసే టెక్నిక్ని మాల్ అబ్జార్ప్షన్ ప్రొసీజర్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. సో బేరియాట్రిక్ సర్జరీ అనేది 2 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది. కొన్ని రకాలు ఓన్లీ రిస్ట్రిక్షన్ ఉంటాయి, కొన్ని రకాలు 2 కలిపి ఉంటాయి అన్నమాట. సో బేరియాట్రిక్ సర్జరీలో ఒక పద్ధతి బెలూన్ పెట్టడం. బెలూన్ పెట్టి మన జీర్ణాశయంలో బెలూన్ పెట్టడం ద్వారా జీర్ణాశయం సైజు తగ్గించి మనం తినగలిగే ఆహార పరిమాణం తగ్గిస్తారు. ఆహార పరిమాణాన్ని తగ్గించవచ్చు. దీన్ని రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్ అంటారు. అలాగే స్టమక్కి, జీర్ణాశయానికి ఒక బెల్ట్ పెడతాం. దీన్ని బ్యాండ్
దీన్ని అడ్జస్టబుల్ బ్యాండ్ అంటారు. ఈ అడ్జస్టబుల్ బ్యాండ్ ఇది జీర్ణాశయం చుట్టూ పెడతాం అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే మన నడుము చుట్టూ బెల్ట్ పెట్టుకున్నట్టుగా జీర్ణాశయం చుట్టూ పెట్టిన ఈ బ్యాండ్ని మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం, ఎంత టైట్గా ఉండాలి ఎంత లూజ్గా ఉండాలి అని. దాన్ని బట్టి మనం వెయిట్ని మేనేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ బెలూన్ బ్యాండ్ అనేది కొంతవరకే ఉపయోగపడతాయి, పూర్తిగా ఉపయోగపడవు అన్నమాట. తర్వాత మూడోది లెప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. లెప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో జీర్ణాశయం సైజుని బాగా తగ్గిస్తాం. అదేంటంటే 100 ml పట్టే జీర్ణాశయాన్ని ఒక 10 లేదా 20 ml పట్టేట్టు చేస్తాం అన్నమాట. దీని ద్వారా ఆహారం పరిమాణం తగ్గి తద్వారా బరువు మెల్లిగా తగ్గుతారు. ఇంకో బేరియాట్రిక్ సర్జరీ పద్ధతి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్. అంటే ఇందులో స్టమక్ సైజుని, జీర్ణాశయం సైజుని తగ్గించడమే కాకుండా మనం తినగలిగే ఆహారం కూడా సరిగ్గా అరగకుండా చేస్తాం అన్నమాట. సో దీన్ని కంబైన్డ్ టెక్నిక్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అండ్ మాల్ అబ్జార్ప్షన్ అంటారు. ఇందులో మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ ఒకటి, ట్రెడిషనల్ గ్యాస్ట్రిక్ బైపాస్ ఒకటి, ఈ 2 రకాలు ఉంటాయన్నమాట. సో ఇవి కాక ఇంకొంచెం వేరే పద్ధతులు ఉన్నాయి. బిలియో ప్యాంక్రియాటిక్ బైపాస్ అని, అవన్నీ బాగా అగ్రెసివ్ ప్రొసీజర్స్. అవి యూజువల్గా ఇప్పుడు చేయడం మానేసి ఒకప్పుడే బాగా చేసేవాళ్ళు. బట్ వాటి వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉపయోగం కన్నా అని చెప్పి వీటిని వాడడం తగ్గించేసాం. ఇది కాకుండా ఇంకోటి లెప్రోస్కోపిక్ గ్యాస్ట్రిక్ ప్లైకేషన్ అంటాం. సో ఇదేంటంటే స్టమక్కి ప్లైకేషన్, కుట్లేసి స్టమక్లో మనకు ఆహారం పట్టే పరిమాణం బాగా తగ్గించేస్తాం అన్నమాట. మొక్కేమి తీయము, బట్ కుట్లేయడం వల్ల అది బాగా చిన్న సంచిలాగా తయారవుతుంది. దానివల్ల మనం తినగలిగే ఆహార పరిమాణం బాగా తగ్గిపోతుంది. సో ఈ బేరియాట్రిక్ సర్జరీల పద్ధతులు అన్నింటిలో కూడా ఎప్పుడైతే మనం తీసుకునే క్యాలరీస్ తక్కువ ఉంటాయో, మన జీవనశైలికి ఉండాల్సినంత క్యాలరీస్ని శరీరం ఆ ఎక్స్ట్రా కొవ్వు నుంచి తీసుకొని అలా మెల్లిగా కొవ్వు అదంతా ఎక్స్ట్రా టిష్యూ అంతా కరిగి మెల్లిగా బరువు తగ్గుతారు. ఈ బేరియాట్రిక్ సర్జరీస్లో ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, ముందు పేషెంట్ మన దగ్గరికి వచ్చాక పేషెంట్ ముందు అసెస్ చేసి వీళ్ళకి ఏది మంచిది అని చూస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ వీళ్ళందరికీ కూడా డైట్ అండ్ ఎక్సర్సైజు ఇది మొదలు పెడతాం అందరికీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ లేకుండా తగ్గించడం ఎప్పుడు ప్రయత్నించడం అనేది ఉత్తమం అన్నమాట. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టి దానివల్ల వాళ్ళకి ఫలితం వస్తే వాళ్ళకి ఇంకా ఆపరేషన్ అవసరం ఉండదు. దానివల్ల ఫలితం రాకపోతే అప్పుడు వారిని సర్జరీకి మేము అడ్వైస్ చేసి రకరకాల సర్జరీలని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళు ఒకసారి ఒప్పుకున్నాక అప్పుడు వారికి రకరకాల పరీక్షలు చేస్తాం. గుండె, ఊపిరితిత్తులు, తర్వాత రక్తంలో ప్లేట్లెట్స్, కిడ్నీ ఫంక్షను, లివర్ ఫంక్షను, ఇలా అన్ని రకాల పరీక్షలు చేసి కార్డియాలజిస్ట్కి, తర్వాత గుండె డాక్టర్ గారికి, ఊపిరితిత్తుల డాక్టర్ గారికి, మత్తు డాక్టర్ గారికి, ఫిజిషియన్కి, డైటీషియన్కి అందరికీ చూపించి అందరూ ఓకే ఈ పర్సన్ సేఫ్గా ఆపరేషన్ చేయించుకోవచ్చు, బరువు తగ్గే ఆపరేషన్ బేరియాట్రిక్ సర్జరీ అని అనుకున్నాకే వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ ఆఫర్ చేస్తాం. సో దీన్ని మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు, ఆర్ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్. అందరు స్పెషలిస్టులు కలిసి డిసైడ్ చేసేదాన్ని. దీనివల్ల బాగా రిస్క్లన్నీ బాగా తగ్గుతాయి, ఉపయోగాలు బాగా పెరుగుతాయి. ఒక్కసారి అందరూ అగ్రిమెంట్ వచ్చి పేషెంట్ కూడా ఒప్పుకున్నాక ఆపరేషన్కి అప్పుడు వాళ్ళని ఒక లివర్ ష్రింకేజ్ డైట్ అని దాని మీద పెడతాం. అది ఒక 2 వారాలు ఆ డైట్ మీద ఉంటే కనుక అప్పుడు లివర్ సైజ్ తగ్గుతుంది. లివర్ సైజ్ తగ్గితే సర్జన్కి ఆపరేషన్ చేయడం ఈజీ అవుతుంది. సర్జన్కి ఆపరేషన్ చేయడం ఈజీ అయితే పేషెంట్కి వచ్చే రిస్కులు బాగా తగ్గుతాయి. సో అది 2 వారాలు చేశాక అప్పుడు ఆపరేషన్కి ముందు రోజు పేషెంట్ అడ్మిట్ చేసి మొన్నాడు ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేశాక అదే రోజు కానీ మన్నాడు కానీ నడిపించడం మొదలు పెడతాం. ఆపరేషన్ చేసే రోజు నుంచి నోట్లోంచి కొంచెం నీళ్ళు తీసుకోమని చెప్తాం. మన్నాడు ఇంకొంచెం ఎక్కువ తీసుకోమంటాం. ఆ మన్నాడు జ్యూసులు, కాఫీ, టీలు కూడా తీసుకోమని చెప్తాం. యూజువల్గా ఆపరేషన్ చేసిన తర్వాత 2వ రోజుకి మనం ఇంటికి పంపిస్తాం. ఆ తర్వాత ఆహారం ఎలా ఉంటుందంటే, ఆపరేషన్ చేసిన ఒక 2 నుంచి 4 వారాల వరకు ఓన్లీ ద్రవ పదార్థాలే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 6 వారాలు లేదా 8 వారాల పాటు మ్యాష్ డైట్, అంటే ఆ ఫుడ్ మన చికెన్ అన్నీ కూడా తీసుకోవచ్చు, బట్ వాటిని మెత్తగా చేసి చిన్నపిల్లలు పెట్టినట్టుగా మెత్తగా చేసి పెట్టాలన్నమాట. స్లోగా తీసుకోవాలి. ఆ తర్వాత మామూలు డైట్ తీసుకోవడం మొదలు పెడతారు. అంటే ఆపరేషన్ తర్వాత సుమారుగా 3 నెలలకు కానీ మామూలు ఆహారం తీసుకోవడం కుదరదు అన్నమాట. సో బేరియాట్రిక్ సర్జరీకి ఏమైనా రిస్కులు ఉన్నాయా? అవును, తప్పకుండా రిస్కులు ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీ ఏ ఆపరేషన్కైనా ఏ ట్యాబ్లెట్కైనా రిస్కులు ఉంటాయి. అలాగే బేరియాట్రిక్ సర్జరీ కూడా రిస్కులు ఉంటాయి. ఇందులో 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, ఏ ఆపరేషన్కైనా ఉండే రిస్కులు బేరియాట్రిక్ సర్జరీకి కూడా ఉంటాయి. తర్వాత బేరియాట్రిక్ సర్జరీలోనే ఉండే రిస్కులు బేరియాట్రిక్ సర్జరీకి ఉంటాయి అన్నమాట. జనరల్గా ఎనీ ఆపరేషన్కి ఉండే రిస్కులు ఏంటంటే, కట్ చేస్తాం కాబట్టి నొప్పి రావచ్చు, రక్తస్రావం అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, చుట్టూ అవయవాలు డ్యామేజ్ అవ్వచ్చు. బట్ వీటన్నిటికీ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. దీంతోపాటు ఎనస్థీషియా, మత్తుకి సంబంధించిన కొన్ని రిస్కులు ఉంటాయి. అవన్నీ కూడా మత్తు డాక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
తర్వాత బేరియాట్రిక్ సర్జరీలోనే స్పెసిఫిక్గా ఉండే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, బేరియాట్రిక్ సర్జరీలో మనం కట్ చేసినప్పుడు అక్కడి నుంచి గాయం లోపల జీర్ణాశయం పూర్తిగా హీల్ అవ్వకుండా అక్కడి నుంచి కొంచెం లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు జీర్ణాశయానికి చిన్నపైకి కొత్త కనెక్షన్ పెట్టినప్పుడు అది పూర్తిగా హీల్ అవ్వక గాయం పూర్తిగా మానక లోపల అక్కడి నుంచి కొంచెం లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆపరేషన్ అప్పుడే జాగ్రత్తలు తీసుకుంటాం, మళ్ళీ చెక్ చేస్తాం, అప్పుడు కానీ ఆపరేషన్ ముగించమాట. బట్ ఎక్కడో రేరుగా కొంతమందికి ఆపరేషన్ అయ్యాక ఇమీడియట్గా హాస్పిటల్ ఉన్నప్పుడే బయటపడవచ్చు, లేదా ఇంటికి వెళ్ళాకనే బయటపడవచ్చు. అందుకని మనం అన్ని జాగ్రత్తలు, వాటి పరీక్షలు అన్నీ కూడా ఎక్సెస్ టెస్ట్లు అవన్నీ చేసి చాలా జాగ్రత్తగా ఇంటికి పంపిస్తాం. సో ఈ విధంగా బేరియాట్రిక్ సర్జరీలో ఇన్ని రకాలు ఉంటాయి. బట్ మళ్ళీ చెప్తున్నాను, బేరియాట్రిక్ సర్జరీ అనేది బరువు తగ్గడానికి చేసే సర్జరీ. బట్ బరువు తగ్గడానికి ఆపరేషన్ కన్నా ఆపరేషన్ కాని పద్ధతుల్ని ముందు మనం డిసిప్లిన్తో చేసి, అంటే డైట్ ఎక్సర్సైజ్ అన్నీ చేసి తగ్గించుకోవడానికి ప్రయత్నించడం ఎప్పుడు మేలు. అంతకన్నా ఏది మేలు అంటే అధిక బరువు అసలు రాకుండా చూసుకోవడం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే అధిక బరువు రాకుండా నివారించడం. అది ఎలాగంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్, అంటే సమతుల్య ఆహారం మరియు రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతిరోజు వ్యాయామం చేయడం. శుభం వెడ్డింగ్ వరల్డ్, వన్ స్టెప్ ఫర్ ఆల్ యువర్ వెడ్డింగ్ నీడ్స్ అండ్ ఉమెన్ కలెక్షన్స్. అన్ని మతాల వధూవరులకు అవసరమైన వెడ్డింగ్ నీడ్స్ మరియు ప్రత్యేకంగా మహిళల కోసం ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్ మీ శుభం వెడ్డింగ్ వరల్డ్ లో. వరుడికి షేర్వానీస్, సూట్స్, కుర్తా పైజామాస్, బ్లేజర్స్, ధోతి అండ్ వెస్ట్రన్ వేర్, వధువుకు అవసరమయ్యే పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, వైట్ ఫ్రాక్స్, లెహెంగాస్, క్రాప్ టాప్స్ మరియు ఫ్యాన్సీ అండ్ యాంటిక్ జ్యువెలరీ మీ శుభం వెడ్డింగ్ వరల్డ్ లో. అవర్ స్పెషల్ కలెక్షన్స్ కంచి, ధర్మవరం, వెంకటగిరి, పోచంపల్లి, కథాన్, ఉప్పాడ, బెనారస్ మొదలగు పట్టు చీరలు, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ మరియు డైలీ వేర్ శారీస్ మీ శుభం వెడ్డింగ్ వరల్డ్ లో. విచ్చేయండి శుభం వెడ్డింగ్ వరల్డ్, ఆపోజిట్ పెట్రోల్ బంక్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి. ఫోన్ 7799 222 995 మరియు 7799 222 998.